మనసు కవి పాట మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మురళీధర్ గారు మరిన్ని విశేషాలు ఆత్రేయ గారి గురించి పంచుకోవడానికి మనతో రెడీగా ఉన్నారు. మురళీధర్ గారు, ఇప్పుడు ఈ రికార్డింగ్ మొత్తాన్ని ఇప్పటి వరకు మీరు చెప్పినవి, నేను అడిగినవి, మనం మాట్లాడుకుంటున్నవన్నీ కూడా సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు. అబ్బో! కొసమెరుపులు నువ్వు ఎలా అడుగుతున్నావంటే నన్ను ఎక్కడికో. అది నిజంగా దాసరి నారాయణరావు గారు తీసినటువంటి సినిమా. కథానాయకుడు ఏం చెప్పినా నమ్మనటువంటి నాయకీమణి రాధిక. సంధ్య ఇలా దిగుతుంటే ఈ అబ్బాయి సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు. అంటే సూర్యుడు దిగుతున్నాడు, చంద్రుడు అక్కడ ఉదయిస్తున్నాడు. ఈ కాలంలో కథానాయకుడు నిజంగా నిజం చెప్పాడు. నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు, వాడు నీవాడు నేడు రేపు ఏనాడు. అంటే ఆ కథానాయకి అయినటువంటి రాధిక అడుగుతుంది, నిన్ను ఎలా నమ్మమంటావు అని. ప్రేమకు పునాది నమ్మకము. నువ్వు వినాలమ్మా. ప్రేమకు పునాది నమ్మకము, అది నదీ సాగర సంగమము. బానే ఉందయ్యా. నదులకు కడలికి ఎన్నో నదుల బంధము. ఏ సాగరుడికి ఏం పోయింది? కృష్ణ కలుస్తుంది, గోదావరి కలుస్తుంది, వంశధార కలుస్తున్నది, నాగావళి కలుస్తున్నది. అంటే నలుగురిని కల్పించుకుంటాడా? కడలికి ఎన్నో నదుల బంధము, మనిషికి ఒకటే హృదయము అని చెప్తుంది. అది వెలిగించని ప్రమిద వంటిది, వెలిగినప్పుడే పాటవుతుంది. వెలిగిందా అది అంటే వలచావా మరి? ప్రేమ పెళ్ళి ఒక్కటని, అది మాయని తరగని సత్యమని. సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు, నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు. అప్పుడు ఫినిషింగ్లో ఇస్తుంది, వాడు నావాడు నేడు రేపు ఏనాడు. ఆత్రేయ. అది దాసరి నారాయణరావు గారు. అందులో సిల్క్ స్మిత గారు, విజయశాంతి గారు. ఒకే అడుగు ఒకే గొడుగు ఒకే నడకగా, ఒకరికొకరుగా వలపు జనిస్తే అందము. పాట గుర్తులేదు కానీ ఆ పాట గుర్తొచ్చింది అమ్మా. ఓ అమ్మా, ఆత్రేయ పరాకాష్ట ఆ పాటలన్నీ. మెల్ల మెల్ల మెల్లగా ఎవరినైనా హే ఐ లవ్ యూ అని అంటే పాటమని కొట్టుతుంది. ఏదైనా మెల్లిగా అడగాలి. మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా, మెత్తగా అడిగితే లేదనేది లేదుగా, మెత్తగా అడిగితే లేదనేది లేదుగా, మెల్ల మెల్ల మెల్లగా. పాట అయిపోవాలి కదా అక్కడితోటి. నీది కానిదేది లేదు నాలో, నిజానికి నేనున్నది నీలో. నీది కానిదేది లేదు నాలో, నిజానికే నేనున్నది నీలో. ఒక్కటే మనసున్నది ఇద్దరిలో, ఆ ఒక్కటి చిక్కని గుప్పిటిలో. మెల్ల మెల్ల మెల్లగా కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు,
కన్నె మనసు ఆడినది దాగుడు మూతలు, దొరికినాము చివరకు తోడు దొంగలం, దొరలమై ఏలుదాము వలపు సీమలు. ఆ మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదేగా. ఇలాంటి పాటలు వింటే భార్యాభర్తలు ఎందుకు కలిసి ఉంటారమ్మా? మురళీధర్ గారు చెప్పండి, హృదయాన్ని నిజంగా అద్దంలా చూసుకోవాలా? ఎందుకు ఆత్రేయ గారు ఆ పాటలు ఎందుకలా చెప్పారు? శ్రీదేవిని ఉద్దేశించి పాట రాయాలి. ఉమ్, గాయపడినటువంటి మనస్సు ఏ రకమైనటువంటి వేదన, ఉమ్, ఏ రకమైనటువంటి ఆర్తితో ఉంటుంది అనేటువంటి దీనికి ఆత్రేయ గారు ఇచ్చినటువంటి చక్కనైన సమాధానం. నిన్ను నువ్వు ప్రేమించుకో, ఉమ్, నీ మనసును నువ్వు కుదుటపరుచుకో, నీ హృదయాన్ని నువ్వు ప్రేమించుకో అనేటువంటి మాటలు ఆయన ఎప్పుడూ ఆయన మాటల్లోని పాటల్లోని ప్రస్ఫుటిస్తాయి. దాన్నే పల్లవిగా తీసుకున్నారు. చక్రవర్తి గారు సంగీతం చేశారు. ఉమ్, చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా. ఆ పాట రాస్తున్నప్పుడు వికసించే పూలు ముళ్ళు విధిరాతకు ఆనవాళ్ళు. ఏంటి ఈ దారంతా ముళ్ళున్నాయి, ఈ దారంతా ఇలా ఉంది అంటే వికసించే పూలు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి. ఉన్నాయి. పూలు ముళ్ళు విధిరాతకు ఆనవాళ్ళు, ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే. సాగుతున్న బాటసారి ఆగి చూడు ఒక్కసారి, కలుసుకోని ఇరతీరాలు కనిపించని సుడిగుండాలు. చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా, చూసేది కాయం ఏదైనా రగిలేను నీలో వేదన. చూసుకో పదిలంగా. చిన్న చిన్న అక్షర దోషాలు ఉన్నాయి, జ్ఞాపక శక్తి తగ్గుతున్నది అని తెలుస్తున్నది ఈ పాటలో నాకు. కానీ అద్భుతమైనటువంటి పాట. ఈ దీంట్లోనే ఆత్రేయ గారు ఇంకొక పాట రాశారు. సుశీలమ్మ పాడారు. ఆ పాటని ఈ రోజు వరకు ఎవరు అటెంప్ట్ చేయలేరు. విచిత్ర దాంపత్యం సినిమాలో అశ్వత్థామ గారి సంగీతం. ఓకే. ఎవరి కోసం ఎవరి కోసం ఎంతకాలం ఎంతకాలం. ప్రేక్షకులారా, ఈ పాట ఆత్రేయ తన జీవితాన్ని ఆ లేడీ క్యారెక్టర్లోకి దూరి రాసినటువంటి పాట ఇది. ఈ జాజితీగా రోజు రోజు పూలు పూచేదెవరి కోసం ఎంతకాలం, వాడిపోయిన నిన్నలన్నీ మరచిపోయి చిగురులేసే ఒక్కరేపును తలచి మురిసి, ఆ రేపు నేడై నేడు నిన్నై. చూడండి ఎలా రాశాడు. ఆ రేపు నేడై నేడు నిన్నై రూపు మాసిపోవు వరకు ఎదురు తెన్నులు చూసుకుంటూ ఎరుపు కన్నుల సోలిపోతూ ఎవరి కోసం ఎంతకాలం. ఎవరి కోసం చెప్పు? నీకు స్టార్టింగ్లో చెప్పాను, వీణ. ఎవరి కోసం ఎంతకాలం, కట్టుకున్న పందిరేమో కాలదన్ని. ఆయన ఏం చేశాడో తెలుసు.
పుట్టి పెరిగిన పాదులో మమతెండిపోయే, ఇవ్వగలిసినదివ్వలేక పొందవలసినదేది పొందక, ఇవ్వగలిసినదివ్వలేక పొందవలసినదేది పొందక, పొద్దు పొద్దు మొగ్గలేస్తూ తెల్లవారి రాలిపోతూ ఎవరి కోసం ఎంతకాలం, ముళ్ళ కంచెలు రాయిరప్పలు దాటినాను. ఆయన జీవితాన్ని రాశాడు ఇక్కడ. అవును. ముళ్ళ కంచెలు రాయిరప్పలు దాటినాను, మొండి బ్రతుకును ఒంటరిగానే మోసినాను. ఫర్ వాట్? ఎందుకు? రాగమన్నది ఎప్పటికైనా నా మీద ప్రేమ కలుగుతుందేమో, రాగమన్నది గుండెలో రాజుతున్నది ఎందుకో, రగిలి రగిలి నేనుగా మిగిలిపోవుటకా, మిగిలి ఉన్న రోజులైనా వెలుగు చూచుటకా, ఎవరి కోసం ఎంతకాలం, ఎవరి కోసం ఎంత కాలం. మురళీధర్ గారు, ఈ పాట మనం ఇందాక అనుకున్నట్టే హృదయాన్ని అద్దంలాగా చూసుకోవాలి అనే పాట రెండు వింటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇప్పట్లో మనం మాట్లాడుకునే సెల్ఫ్ లవ్, మనం ఈ రోజుల్లో ఏ సైకాలజిస్టులనో లేకపోతే ఎవరిని కదిలించినా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ముందు వాళ్ళు చెప్పేది సెల్ఫ్ లవ్ అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే చాలా వరకు సమస్యలు వాటంతటవి తగ్గిపోతాయి, మర్చిపోవచ్చు అనేది వాళ్ళు చెప్తున్న సూచన. కానీ ఆత్రేయ గారు అప్పట్లోనే పాట రూపంలో ఎంత అద్భుతంగా చెప్పారో ఈ పాట వింటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ పాట వినంగానే ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంత ముఖ్యమో అనేది అర్థమైంది నాకు. నిజంగా మురళీధర్ గారు చెప్పండి, పాటకి పల్లవి అవసరం అంటారా? పల్లవి లేని పాట ఏముందమ్మా? పల్లవి లేని పాట ఉంటుందా? పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. ఎవరు? ప్రణయ సుధా రాధా, ఈ బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. నేనున్నది నీలోనే అనుష, నేనున్నది నీలోనే, ఆ నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలచావు ఈ రాతిని, నేనీనాడు పలకాలి నీ గీతిని, అదే నిజం అనమని ఇదే నిజం వినమని, చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. ఇలాంటి అద్భుతమైనటువంటి పాటని విజయనగరంలో ఎంఎస్ విశ్వనాథన్ గారిని తెచ్చి ఆయన చేతే పాట పాడించినటువంటి ఘనత ఆత్రేయ స్మారక కళాపీఠానిది. సూపర్ బండి. అది ఆత్రేయ స్మారక కళాపీఠం. అలాంటి మహనీయుల్ని ఎక్కడ సుసర్ల దక్షిణామూర్తి, ఎక్కడ వాణిజ్యరామ్, ఎక్కడ సుశీల, ఎక్కడ జానకమ్మ, ఎక్కడ బాలసుబ్రహ్మణ్యం, ఎక్కడ విశ్వనాథ్ గారు, ఎక్కడ వేటూరు సుందరరామూర్తి గారు, ఎక్కడ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఎక్కడ రాజన్ నాగేంద్ర గారు, ఎక్కడ పివి శ్రీనివాస్ గారు, ఎక్కడ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఎక్కడ ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఎక్కడ విద్యాసాగర్ గారు, ఎక్కడ
ఎక్కడ మణిశర్మ గారు, ఎక్కడ కోటి, ఎక్కడ సాలూరు వాసూరావు గారు, భాస్కర భట్ల గారు, ఎక్కడ రామజోగయ్య శాస్త్రి గారు, ఇలాంటి మహనీయులందరినీ తీసుకొచ్చి గౌరవించి విజయనగరం పేరు చెప్తే పులకించిపోయేటువంటి మహాస్రష్టలు, ద్రష్టలు, అలాంటి మహనీయులు ఏ పేరు చెప్తే వచ్చారు? ఒక్క ఆత్రేయ ఆత్రేయ. పేరు చెప్తే. ఇప్పటి వరకు వైకే టీవీ అని నేను మాట్లాడుతున్నాను కదా. యువ కెరటాలు, ఈ యువ కెరటాలకి ఈ ఆత్రేయ పాటల కెరటాలు ఆ యువ కెరటాల వరకు తాకి వాళ్ళ హృదయాలలో నిలిచి ఈ యువ కెరటాలు అనే టీవీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళేటువంటి బాధ్యత మీ అందరిది. ఆత్రేయని తలచుకునేటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి ఈ యువ కెరటాల టీవీకి, యువ కెరటాలకి గంటి మురళి శిరస్సు వంచి నమస్కరిస్తూ తన మాటల గ్యారడీతో నన్ను కట్టి పడేసిన చిరంజీవి అనూషకి దీర్ఘాయుష్మాన్ భవ. థ్యాంక్ యూ. నిజంగా తను ఎన్నో రాజకీయ నాయకులతో, ఎంతమందో రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూలు చేసిన, ఇలా పాటలలో కూడా ఆవిడకి అభినివేశం ఉంది అని తెలియచేసినటువంటి చిరంజీవి సౌభాగ్యవతి అనూషకి నిండు మనస్సుతో ఆశీస్సులు అందిస్తూ నన్ను మీరు ఆదరిస్తున్నందుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ మురళీధర్ గారు. వైజాగ్ నుంచి మా కోసం, మా వైకే టీవీ కోసం ప్రత్యేకంగా వచ్చి ఆత్రేయ గారికి మీకు నచ్చిన పాటలన్నీ పాడి వినిపించడమే కాదు, ఆ పాటలకు సంబంధించిన వివరాలు, ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పినందుకు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మేము అదృష్టంగా భావిస్తున్నాం అసలు. యాక్చువల్గా ధన్యోస్మమ్మ, ధన్యోస్మి. థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవ. అవండి మనసు కవి పాట, మనసులో మాట కార్యక్రమం పూర్తి విశేషాలు ఇవ్వండి. మరి మీ అందరికీ కూడా మేము చేసిన ఈ చిరు ప్రయత్నం, అంటే ఆత్రేయ గారి గురించి మేము చెప్పడానికి ట్రై చేసింది చాలా తక్కువైన, ఇది మీ అందరి అభిమానాన్ని చూరగొంది అని మేము అనుకుంటున్నాము. దిస్ ఇస్ అనూష సైనింగ్ ఆఫ్.